21st చాప్టర్ చూసుకుంటే తెలంగాణది కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. జెంటిల్స్మెన్ అగ్రిమెంట్ ఒక్కొక్కసారి 2 మార్క్స్కి అడుగుతారు, 4 మార్క్స్కి అడుగుతారు, 6 మార్క్స్ కూడా అడుగుతారు. ఇది చాలా అంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కాబట్టి చాలా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇదన్నా ఈ రెండిట్లో ఏ క్వశ్చన్స్ అడిగినా మనం రాసేది ఒకటే ఆన్సర్. జెంటిల్మెన్స్ ఏమేమి ఉంటాయి దాంట్లో పాయింట్స్ అన్ని రాసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వాట్ హ్యావ్ బీన్ ద డిఫరెన్స్ అంటే వాటర్లో, అగ్రికల్చరల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ 2 రీజన్స్లో ఏం డిఫరెన్స్ ఉందంటే ఇట్లనే అడుగుతారు డైరెక్ట్గా, లేకపోతే ఎడ్యుకేషన్ కారణం అడుగుతారు, లేకపోతే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రోయింగ్ డిస్కంటెంట్ ఇన్ తెలంగాణ అని కూడా అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ అడిగినా సేమ్ ఆన్సర్. ఏది ఎడ్యుకేషన్ పర్పస్కి వాటర్ పర్పస్లా వాళ్ళకు మనము వెల్ ఇరిగేషన్ చూసుకుంటే వాళ్ళకేమో కెనల్ ఇరిగేషన్, మన అగ్రికల్చర్ ఎంత ప్రొడక్షన్ ఉంటే మన ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే మనం జనరల్గా 34% ఆఫ్ ద లేబర్స్ ఎంప్లాయ్ చేసుకుంటే వాళ్ళు 1% లేబరే ఎంప్లాయ్ చేసుకుంటారు అగ్రికల్చర్. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనకు కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ 3 క్వశ్చన్స్ ఇచ్చినా మీరు రాయాల్సింది ఒకటే ఒక ఆన్సర్, అది నేర్చుకోండి. ఇంకొకటి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మ్యాప్ కంపల్సరీ తెలంగాణ మ్యాప్ డ్రాయింగ్, లొకేషన్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్ అడుగుతారు. ఇవన్నీ ఈ క్వశ్చన్ సేమ్ ఆన్సరు, ఈ 3 అడిగినా ఒకటే ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి ఇది ఒకసారి చూసుకోవాల్సిందిగా అనుకుంటున్నాను.